జిల్లా సత్యవేడులో వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 23 గ్రాముల బంగారం, 30 గ్రాముల వెండి, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సత్యవేడు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐ సాయినాథ్ చౌదరి నుండి మీడియా ముందు ప్రవేశపెట్టిన వివరాలు వెల్లడించారు. సత్యవేడు మండలం కాలమనాయుడుపేట పంచాయతీ గాంధీపురంలో నివసిస్తున్న హిమయవర్మ ఇంటిలో ఈ నెల 17వ తేదీన పట్టపగలే చోరీ జరిగింది. గుడికి వెళ్లి ఇంటికి వచ్చిన హిమయవర్మ కుటుంబం ఇంట్లో చోరీ జరిగిందని గుర్తించిన సత్యవేడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈరోజు సత్యవేడు పోలీస్ స్టేషన్లో ఈ నెల 17వ తారీఖు మనకి DHB అయింది గాంధీపురంలో కాలనాయుడుపేట పంచాయతీలో. ఆ కేసులో సంబంధించిన ముద్దాయి గోవర్ధన్ ఇలాంటి పేరు మనీ, ఏజ్ 23 ఇయర్స్. వీళ్ళది వచ్చేసి నేటివ్ వచ్చేసి మదనంపేట, ఇదే మండలంలో మదనంపేడు. ఇతను దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు. ఆ కేసులో అతన్ని నిన్న ఈవినింగ్ సత్యవేడు చెన్నై రోడ్లో ఈవినింగ్ 6:30 అలా అరెస్ట్ చేశాము. ఇతని దగ్గర నుంచి ఓన్లీ గాంధీపురంలో జరిగిన DHBకి సంబంధించి ఇతని దగ్గర నుంచి ఆ కేసులో 20 గ్రాముల బంగారు, 30 గ్రాముల సిల్వర్ రికవర్ చేశాము. అదేవిధంగా ఇతను ఈ నెల 10వ తేదీ పాదరవేడు పోలీస్ స్టేషన్, అంటే తమిళనాడు పాదరవేడు పోలీస్ స్టేషన్లో గతంలో అరెస్ట్ అయ్యి 10వ తేదీ రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన వెంటనే అదేవిధంగా నాగలాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 2 అఫెన్సులు చేశాడు. ఒకటి వచ్చేసి DHB కారాణి విలేజ్లో, ఒకటి నాగలాపురం టౌన్లో ఒకటి బైక్ థెఫ్ట్ చేశాడు. అక్కడ కారాణి విలేజ్లో ఆ కేసు సంబంధించి ఒక 3 గ్రాముల బంగారు, అదేవిధంగా నాగలాపురం టౌన్లో అరెస్ట్ చేసిన థెఫ్ట్ చేసిన బైక్ ఉంది కదా, హీరో హోండా ఫ్యాషన్ ప్రో బైక్, తమిళనాడు రిజిస్ట్రేషన్ ఇది. ఈ బైక్ కూడా ఇతని దగ్గర నుంచి సీజ్ చేశాము. ఈ 2 కేసులు కూడా నాగలాపురం పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కేసులు రిజిస్టర్ అయ్యాయి. వాటిని ఈ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరుస్తూ ఈరోజు ఇతన్ని మనం చిత్తూరు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఇతను గతంలో లాస్ట్ ఇయర్ 25లో వాళ్ళ సొంతం బాబా ఇంట్లో వాళ్ళ బాబా ఇంట్లోనే ఒక దొంగతనం చేశాడు. దాంట్లో రిమాండ్ పోయాడు. తర్వాత రిమాండ్ పోయి ఇచ్చిన వెంటనే మళ్ళా కూడా ఇతను మార్చుకోక ఇతను 18 శ్రీ సిటీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక బైక్ థెఫ్ట్ చేశాడు. విఆర్ గంట్రీలో ఒక బైక్ థెఫ్ట్, విఆర్ గంటలో ఒక DHB, అదేవిధంగా మదనంపేటలో ఒక DHB. గతంలో 5 కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు. ఇప్పుడు ప్రజెంట్ 3 కేసులు, మొత్తం ఇతను 8 కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు ఈ 2 ఇయర్స్లో. సో ఇతని గురించి పూర్తిగా సమాచారం సేకరించాము. ఇతను గాంజాకి అలవాటు పడి, ఈ మందుకు అలవాటు పడి, వీటి చెడు వ్యసనాలకి అలవాటై ఇంటికి దూరంగా ఈ దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. ఇతను మా సుపీరియర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్, మా SP గారు మరియు మా DSP గారు, మా CA గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఇతని సుపీరియర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు అవసరమైతే ఇతని మీద PD యాక్ట్ కూడా పెట్టడానికి మేము ప్రిపేర్ చేస్తాము. PD యాక్ట్, ఇతను బయట ఉంటే డెఫినెట్లీ మద్యం సేవిస్తాడు, గాంజా తీసుకుంటాడు, డెఫినెట్లీ అఫెన్స్లో ఇన్వాల్వ్మెంట్ అవుతాడు, అఫెన్స్లు చేశాడు. ఇతను చూసుకుంటే గత 2 ఇయర్స్గా జైలు నుంచి వచ్చి రిలీజ్ అయిన 2-3 రోజులకే మళ్ళీ అఫెన్స్లు చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. సో ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని బయట రానికుండా సుపీరియర్ ఆఫీసర్స్తో ఒకసారి ఇతని గురించి ఇతని యొక్క వివరాలు పూర్తిగా తెలియపరిచి అవసరమైతే PD యాక్ట్ కూడా రిక్రియేషన్ పెడతామని తమ ద్వారా కోరుచున్నాము. అదేవిధంగా ప్రజలు ఈ CCTVలో ఉద్యోగం చేసే చాలామంది ఉద్యోగస్తులు డే టైం వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, వీళ్ళు వచ్చేసి ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, ఇంటికాడ లాక్డ్ వేస్తారు. దయచేసి అందరికీ విజ్ఞప్తి ఏమనగా, పోలీసులు మేము మెయిన్ కూడలలో సర్కిల్స్లో కెమెరాలు పెడతాం. మీరు కూడా మీ యొక్క ఇంటికి కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి. డే టైం ఎవరైనా సస్పిషియస్గా మీ ఏరియాలో కనిపిస్తే ఇమీడియట్లీ డైల్ 112కి ఫోన్ చేసి మా పోలీస్ వారికి తెలిపితే మేము ఇమీడియట్లీ అక్కడికి వచ్చి వాళ్ళని ప్రివెంటివ్ మెజర్స్లో అరెస్ట్ చేయడము, లేకపోతే అతన్ని అక్కడ నుంచి మా ప్రివెంటివ్ మెజర్స్ని అక్కడ నుంచి మేము వెళ్ళిన వెంటనే అతను పారిపోవడం జరుగుతుంది. సో దయచేసి ప్రజలు తెలియజేస్తుందిగా కూర్చున్నాము. ఈ కేసులో లావణ్య ఎస్ఐ గారు, లావణ్య ఎస్ఐ మా స్టాఫ్ సిబ్బంది అంతా ఇతను అరెస్ట్ చేయడానికి, ప్రాపర్టీ రికవర్ చేయడానికి తమ వంతు కృషి చేశారు. దీని పట్ల ఇది DSP గారు, CA గారు ఇద్దరు కలిపి మా స్టాఫ్కి మాకు అభినందనలు కూడా తెలిపారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.